హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ హస్. ఈరోజు సెషన్లో మనం 9th జనవరి అంటే ఈరోజు మార్నింగ్ సెషన్లో పేపర్ 1లో అడిగిన బిట్స్ ఒకసారి చూద్దాం. ఓవరాల్గా ఒకసారి క్వశ్చన్ పేపర్ చూసుకుంటే తెలుగు అండ్ మ్యాథ్స్ ఈజీగా వచ్చింది అని చెప్పారు. అండ్ ఇంగ్లీష్ వచ్చేసి మోడరేట్గా వచ్చిందని చెప్పారు. అండ్ ఇంగ్లీష్లో పారాగ్రాఫ్ చాలా లాంగ్గా వచ్చింది, దానివల్ల చాలా ప్రాబ్లం అయింది అని చెప్పారు. ప్రతి టాపిక్ నుంచి బిట్స్ వచ్చినట్టుగా అనిపించలేదు, అంటే వెయిటేజ్ ఫాలో కాకుండా వొకాబులరీ బేస్డ్గా ఎక్కువ బిట్స్ వచ్చాయి. ఇంగ్లీష్ కొంచెం కష్టంగానే అనిపించిందని చెప్పారు. నెక్స్ట్ ఈవీఎస్ విషయానికి వస్తే మనకి సైన్స్ అండ్ సోషల్ 50-50 రావాలి కదా, అలా రాలేదు. ఎక్కువగా సోషల్ క్వశ్చన్స్ కనిపించాయి. మళ్ళీ ఈవీఎస్లో ఎక్కువగా 9th 10th సోషల్ రిలేటెడ్గా క్వశ్చన్స్ వచ్చాయి, జాగ్రఫీ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. కొంచెం స్టేట్మెంట్స్ వైజ్గా క్వశ్చన్స్ అడగడం వల్ల కొంచెం ఇబ్బంది అయిందని చెప్పారు. కొన్ని మాత్రమే సులభంగా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి ఈవీఎస్లో అని చెప్పారు. నెక్స్ట్ సైకాలజీ విషయానికి వస్తే ఈరోజు సైకాలజీ పేపర్ కొంచెం చుక్కలు చూపించిందనే చెప్పారు. సైకాలజీలో ఎక్కువగా అప్లికేషన్ బిట్స్ వచ్చాయి. ప్రతిసారి వచ్చే సైకాలజీ పేపర్ లాగా రిపీటెడ్ బిట్స్ డైరెక్ట్ బిట్స్ అసలు ఏం రాలేదు. ప్రతి దాంట్లో ఏబిసి ఆప్షన్స్ ఇచ్చి మళ్ళీ అంటే స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో మళ్ళీ ఏ సరైనది, బి సరైనది, ఏబి సరైనది అలా అడిగారు. మళ్ళీ ఎక్కువగా నిజ జీవిత సన్నివేశాలు ఇచ్చి అప్లికేషన్లో అడిగారు. కొంచెం తికమకగా అనిపించాయి క్వశ్చన్స్ కొంచెం అర్థం కాలేదు. సైకాలజీ కొంచెం ఇబ్బందిగా అనిపించిందని చెప్పారు. ప్రతి సబ్జెక్ట్లో మెథడ్స్ అయితే కొంచెం అప్లికేషన్ టైప్లో అడిగారు, బట్ మెథడ్స్ కొంచెం ఓకే అని చెప్పారు. అప్లికేషన్ టైప్లో అడిగిన నాలెడ్జ్ బేస్డ్గా 1-2 క్వశ్చన్సే వచ్చాయి మెథడ్లో అని చెప్పారు. ఫస్ట్ మనం ఒకసారి తెలుగు చూద్దాం. తెలుగులో వచ్చిన బిట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి తెలుగులో పద్యం వస్తుంది కదా, సుమతి శతకానికి సంబంధించిన పద్యం వచ్చింది. పద్యం ఈజీగానే వచ్చిందని చెప్పారు. ఆ పద్యానికి సంబంధించి మకుటం అడిగారంట. ఆ పద్యం నుంచి భూమి అనే పదానికి సమానార్థక పదం అడిగారంట. ఆప్షన్స్లో మహి ఉంది అని చెప్పారు. నెక్స్ట్ గద్యం తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన గద్యం వచ్చిందని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన గద్యం వచ్చింది. గద్యం కొంచెం చిన్నగానే వచ్చింది, మీడియం సైజులో, అంత కష్టంగా ఏం అనిపించలేదని చెప్పారు. బట్ ఇంగ్లీష్లో వచ్చిన పారాగ్రాఫ్ మాత్రం చాలా లెంతీగా వచ్చింది, చాలా ఇబ్బంది అయిందని చెప్పారు. నెక్స్ట్ మనకి రచనలలో తొక్కుడు బండ రచయిత ఎవరని అడిగారట. ఇది మనకు తెలుసు, శబ్నం తొక్కుడు బండ, టి కృష్ణమూర్తి యాదవ్. నెక్స్ట్ పోచంపాడు ప్రాజెక్ట్ ఏ నది పైన ఉంది అని అడిగారంట. ఇది మనకి గోదావరి నది పైన ఉంది. నేను ఆల్రెడీ తెలుగులో ఎక్కడి నుంచి మనకు కంటెంట్ రిలేటెడ్గా బిట్స్ రావచ్చు అని కొన్ని లెసన్స్ నేను చెప్పాను. అందులో నేను గోదావరి చదువుకోండి, కంపల్సరీ అందులో నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పాను. అందులో నుంచే వచ్చింది ఇది. నెక్స్ట్ కొన్ని పదాలు ఇచ్చి అందులో నపుంసక పదం ఏంటి గుర్తించండి అని అడిగారంట. ఇది మనకి లింగాలకు సంబంధించిన బిట్, నపుంసక లింగం గురించి క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ నాగార్జున సాగర్ అందమైన ప్రదేశం, ఇది ఏ రకమైన వాక్యం అని అడిగారంట. ఇందులో మనకి క్రియ లేదు కదా, ఇది క్రియారహిత వాక్యం. నెక్స్ట్ ఒగ్గు కథ కళాకారుడు ఎవరు అని అడిగారంట. ఆప్షన్స్లో మిద్దె రాములు ఉంది అని చెప్పారు. నెక్స్ట్ రాణి శంకరమ్మ ప్రక్రియ ఏంటి అని అడిగారంట. ఇక్కడ మనకి రాణి శంకరమ్మ ప్రక్రియ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామని చెప్పారు. ఇది మనకి గేయ కథ అండి. రాణి శంకరమ్మ ప్రక్రియ గేయ కథ. ప్రక్రియ కంపల్సరీ ఒకటి అడుగుతారు, చూసుకొని వెళ్ళండి. విత్తం, ఆస్తి, మదగజం, ఆవుల మంద, ధనియం, వీటిలో ధనం నానార్థాలు అని అడిగారంట. మన కింద ఆప్షన్స్లో ఒకటి అంటే 2 పదాలు 3 పదాలు అలా ఇచ్చుంటారు. ఇందులో మనకి ధనం యొక్క నానార్థాలు విత్తం, ఆస్తి, ధనం యొక్క నానార్థాలు అవుతాయి. మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారో తెలిస్తే క్లారిటీగా చెప్పచ్చు. నెక్స్ట్ కార్యం, స్తంభం, నిద్దుర, పక్కి, ఇందులో వికృతి పదాలు ఏంటి అని అడిగారంట. ఇందులో మనకి వికృతి పదాలు ఏంటండి, నిద్దుర, పక్కి, ఇవి 2 కూడా వికృతి పదాలు. నెక్స్ట్ బడిలో అందమైన తోట ఉంది, ఇందులో విశేషణం ఏంటి అని అడిగారంట. బడిలో అందమైన తోట ఉంది, ఇందులో విశేషణం ఏంటి అని అడిగారట. అందమైన అనేది మనకి విశేషణం అవుతుంది. ఊరు వాడలు ఏ రకమైన పదాలు అని అడిగారట. ఆప్షన్స్ ఏంటో తెలిస్తే మనకి ఈజీగా చెప్పచ్చు. ఇది సమప్రాధాన్యం గల జంట పదం అవుతుంది. ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ పెట్టవచ్చు. నెక్స్ట్ 4 ఉత్వసంధి పదాలు ఇచ్చి అందులో ఉత్వసంధి కాని పదం ఏంటి అంటే అలా అడిగాడంట.
మనకి ఆప్షన్స్ క్లారిటీగా ఎవరు గుర్తుంచుకొని చెప్పలేకపోయారు. నెక్స్ట్ శాతవాహనుల రాజధాని. శాతవాహనుల రాజధాని ఏంటి అని అడిగారంట. మనకి శాతవాహనుల రాజధాని ఏంటి అన్నది కూడా నేను గోదావరి లెసన్లో ఉంటుంది. శాతవాహనుల రాజధాని కోటిలింగాల. నెక్స్ట్ జలం సలిలం దేని యొక్క పర్యాయ పదాలు అని అడిగారట. మనకి సలిలం అంటే నీరు, జలం సలిలం నీరు పర్యాయ పదాలుగా కలిగింది. ఉదకం అన్న కూడా మనకి నీరే అవుతుంది. ఈ బిట్ వచ్చిందని చెప్పారు. తెలుగుకు సంబంధించి మనం ఆల్మోస్ట్ 24 క్వశ్చన్స్ చూసామండి. నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఒకసారి చూద్దాం. మ్యాథ్స్ చూడండి, మనకి ఈవీఎస్ ఎక్కువగా 9th 10th నుంచి అడిగారు. కొన్ని క్వశ్చన్స్ కఠినంగా వచ్చాయి, కొన్ని మాత్రమే ఈజీగా వచ్చాయని చెప్పారు. నెక్స్ట్ మ్యాథ్స్ చూస్తే 1/2 ఇక్కడ చూడండి 1/2, 1/6 మధ్య గల సంఖ్య ఏంటి అని అడిగారంట ఆప్షన్స్లో. నెక్స్ట్ √x √25 √25x/49 సంథింగ్ ఇది ఒక క్వశ్చన్ అడిగారంట. మనకి మ్యాథ్స్ క్వశ్చన్స్ లెంతీగా ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్గా చెప్పలేకపోయారు. ఇది మనకి ఎగ్జాక్ట్గా క్వశ్చన్ తెలిస్తే చెప్పొచ్చు. నెక్స్ట్ 2 మిశ్రమ సంఖ్యలు ఇచ్చి 2 మిశ్రమ భిన్నాలు ఇచ్చి వీటి యొక్క భాగాహారం అడిగారంట. నెక్స్ట్ పీరియడ్ ప్లాన్లో పూర్వజ్ఞాన పరిశీలన ప్రీవియస్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తాం కదా, అంటే ప్రీవియస్ నాలెడ్జ్ని ఎలా టెస్ట్ చేస్తాం దానికి సంబంధించి అప్లికేషన్ టైప్లో ఒక బిట్ అడిగారంట. లీప్ ఇయర్లో ఎన్ని వీక్స్ ఉంటాయి, ఎన్ని డేస్ ఉంటాయి అని అడిగారంట. మనకి 1 డే ఎక్కువ ఉంటుంది కదా నార్మల్ ఇయర్స్ కన్నా, 366 డేస్ ఉంటాయి. నెక్స్ట్ x² - x - 20/x+4 ఇందులో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడిగారంట. మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ ఇవి కాకపోయి ఉండొచ్చు, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. పూర్తిగా క్వశ్చన్స్ గుర్తు పెట్టుకోవడం అనేది మనకి అసాధ్యం ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి. నెక్స్ట్ కవల ప్రధాన సంఖ్యలు అడిగారంట. ఇక్కడ చూడండి కవల ప్రధాన సంఖ్యలు అంటే ఇందులో కవల ప్రధాన సంఖ్యలు కానిది క్వశ్చన్, మేబీ కానిది ఏంటి అని అడిగారంట. ఇక్కడ చూడండి 87 అనేది ప్రధాన సంఖ్య కాదు, అసలు ఇది 3తోని డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ నెంబర్స్ ఇచ్చి వీటిని ఆరోహణ క్రమంలో రాయమన్నారంట. ఆరోహణ క్రమం చిన్న నుంచి పెద్దకి రాయాలి ఈ నెంబర్స్ని. అంటే కొంచెం పాయింట్లలో ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం, ఈజీనే కానీ పాయింట్స్ వల్ల మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఒక కోణం యొక్క సంపూరక కోణం 54 degrees అయితే ఆ కోణం యొక్క కొలత ఎంత అని అడిగారంట. సంపూరక కోణాలంటే 180 degrees ఉంటాయి కదా, అంటే 180 - 54 చేస్తే మనకి నెక్స్ట్ కోణం వస్తుంది. నెక్స్ట్ ఈవీఎస్ క్వశ్చన్స్ చూడండి, మనకి ఈవీఎస్లో 9th 10th నుంచి ఎక్కువగా వచ్చాయని చెప్పారు. మళ్ళీ ఎక్కువగా మనకి అసలు సోషల్ అండ్ సైన్స్ ఆఫ్ వస్తుండే, కానీ ఈసారి ఎక్కువ సోషల్ క్వశ్చన్సే కనిపించాయని అన్నారు. ఒకసారి చూడండి క్వశ్చన్స్. మొక్కలు జంతువుల సంబంధ పదార్థాలతో తయారు చేసే పదార్థం. ఇక్కడ ఆప్షన్స్ పిజ్జా, డోక్లా, చోలే, ఆలు ఫ్రై ఇలా ఇచ్చారంట. మేబీ ఇది పిజ్జా అయి ఉండొచ్చండి, అంటే ఎగ్జాక్ట్గా మనకి ఇంకా ఆప్షన్స్లో క్లారిటీ లేదు. పిజ్జాలో మనం చీజ్ యూజ్ చేస్తాం కదా, అది జంతు సంబంధిత పదార్థం కదా. నెక్స్ట్ శ్వేత విప్లవ పితామహుడు, ఇది అందరికీ తెలుసు, వర్గీస్ కురియన్ శ్వేత విప్లవ పితామహుడు. నెక్స్ట్ నీటి కాలుష్య కారకం, కొన్ని కాలుష్య కారకాలు ఇచ్చి అందులో నీటి కాలుష్య కారకం ఏంటి అని అడిగారంట. పురుగుల మందులు అంటే ఫెర్టిసైడ్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఒక బిట్ వచ్చిందంట. ఊపిరితిత్తులలోకి 2గా చీలేవి, మనకి వాయునాళాలు ఉంటాయి కదా, ఇలా ఊపిరితిత్తులలోకి 2గా చీలుతాయి కదా, వీటి గురించి అడిగారంట. నెక్స్ట్ రాష్ట్రపతి సంబంధించి ఒక బిట్ అడిగారంట. స్టేట్మెంట్స్ వైజ్గా వచ్చాయని చెప్పారు. ఇంకా సైకాలజీ అయితే అసలు చుక్కలు చూపించినాయి కొన్ని క్వశ్చన్స్ అని చెప్పారు. నెక్స్ట్ ప్రధానమంత్రి అండ్ మంత్రి మండలికి సంబంధించి ఒక బిట్ వచ్చిందంట. ఇవి కూడా స్టేట్మెంట్స్ వైజ్గా అడిగారని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్, పోలాండ్ మైదానంని ఏమంటారు, ఇది ఎగ్జాక్ట్గా మన క్వశ్చన్ తెలియదు, ఒకసారి చూడండి. ఇలా వచ్చాయంట. సతత హరిత అరణ్యాలు ఎందుకు పచ్చగా ఉంటాయి, సతత హరిత అరణ్యాలు ఎందుకు పచ్చగా ఉంటాయి బిట్ వచ్చిందంట. ఇవన్నీ మనకి ఆప్షన్స్ వచ్చాయంట. నెక్స్ట్ టిబెట్లో జన్మించిన నది, మేబీ ఇక్కడ మనకి ఆప్షన్స్ తెలియదు కానీ ఇది బ్రహ్మపుత్ర నది అయి ఉండొచ్చు. నెక్స్ట్ తెలుగు మెథడ్కి సంబంధించి ఒక 2 బిట్స్ చెప్పారు. చామ్స్కీ వాదం గురించి అడిగారంట. డైరెక్ట్గా చామ్స్కీ వాదం ఏంటి అని అడిగారట. స్వతసిద్ధవాదం. విమర్శకు సంబంధించి ఒక బిట్ అడిగారంట. సైకాలజీ అయితే మనకు అంచనాలకు మించి వచ్చిందని చెప్పాలి. ఒక్కటే డైరెక్ట్ బిట్ గెస్టాల్ట్ వాదం గురించి అడిగారంట.
గెస్టాల్ట్ వాదంలో మనకి మొత్తంగా చెప్తారు కదా, దానికి సంబంధించి ఒక బిట్ అడిగారంట. నెక్స్ట్ బ్రూనర్కి సంబంధించిన సిద్ధాంతం గురించి ఒక బిట్ అడిగారంట. వికాస నియమాలు, ఇది ఇంపార్టెంట్, మనం ఇందులో నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిట్. వికాస నియమాలకు సంబంధించి ఒక బిట్ వచ్చిందని చెప్పారు. సైకాలజీ క్వశ్చన్స్ అన్నీ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చి కింద మళ్ళీ ఏబీ సరైనది అలా రావడం వల్ల క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా చెప్పలేకపోయారు. ఇంగ్లీష్ కూడా అంతే అండి. ఇంగ్లీష్ ఏమని చెప్తున్నారంటే కొంతమంది ఎక్కువగా వెకాబులరీ బేస్డ్గా క్వశ్చన్స్ వచ్చాయి, గ్రామర్లో అన్ని టాపిక్స్ టచ్ చేయనట్టు అనిపించింది, ప్యాసేజ్ అయితే చాలా లాంగ్ వచ్చింది, చాలా ఇబ్బంది అనిపించింది ఇంగ్లీష్ అని చెప్పారు. ఇంకా మెథడ్కి సంబంధించి ప్రతి దాంట్లో కూడా అప్లికేషన్ టైప్లో వచ్చాయి. అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి మెథడ్లో బిట్స్ వచ్చాయని చెప్పారు. మనకి ప్రతి సెషన్లో అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి బిట్స్ రావడం జరుగుతుంది. తర్వాత సెషన్స్ వాళ్ళు అకాడమిక్ స్టాండర్డ్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ తెలిస్తే ఆఫ్టర్నూన్ సెషన్ వీడియోలో యాడ్ చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ మిత్రులకు వీడియోని షేర్ చేయండి.